అక్టోబర్ 1వ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం 12 తర్వాత సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే అక్టోబర్ 1వ తారీఖు సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఏం జరుగుతుంది? ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 90436375 ఎలా ఉన్నాయి, అలానే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి అంటే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అక్టోబర్ 1వ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం 12 తర్వాత సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక కొత్త అవకాశం అనేది రాబోతూ ఉంది. అది ఏ రకమైనటువంటి అవకాశమో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. అంటే కొన్ని గ్రహాలు అనేవి మార్పు అనేవి చెందుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పుడూ కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. అలా గ్రహాలు మార్పు చెందిన సమయంలో అక్కడ కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు అశుభం, కొన్నిసార్లు శుభం, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే సింహరాశి వారికి మాత్రం శుభమే జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి. మహాగౌరి ఆశీస్సులు కూడా లభించబోతూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశి వారికి ప్రతిఫలాలు తొలగిపోయి మంచి శుభ ఫలాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా రంగాల్లో మార్పు అనేది చేకూరుతుంది. మంచిగా ఆలోచించే విధానం, ఆలోచన శక్తి పెరుగుతుంది. అయితే వీరు అంటే ప్రతి దానికి కూడా మంచి రిజల్ట్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది జీవితంలో సంతోషం అనేది ఎక్కువగా ఉంటే మరి కొంతమందికి ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి సింహరాశి వారికి. ఆర్థిక పరంగా ఈ సమయంలో కాస్త ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ యొక్క సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మీ యొక్క పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కనిపిస్తుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆటంకాలు ఏర్పడతాయి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అధిగమించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఇతరుల నుండి ఏదైనా పొందాలి అని కోరుకుంటారు, కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. మీ ఆర్థిక వనరులు ఈరోజు తగ్గొచ్చు, కానీ చింతించవద్దు. దీనికి ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు మీరు ఖచ్చితంగా కూడా పొరుగింటి వారితో ఎలాంటి వివాదాలకు దిగవద్దు. అలానే కొంత నష్టం అనేది చవి చూస్తారు. అంటే వ్యాపారం చేస్తున్న వారికి కొంత నష్టం అనేది ఉండే అవకాశం ఉంది, కానీ ఎలాంటి ధైర్యాన్ని కోల్పోవద్దు. తెలివితేటలతో ముందడుగు వేయాలి. సింహరాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఇది మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ యొక్క మధురమైన ప్రవర్తన మీ యొక్క వ్యాపారం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది కొందరు శత్రువులను కూడా సృష్టించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఈరోజు వినోద కార్యకలాపాలలో కూడా కొంత సమయం గడుపుతారు. మీ యొక్క పిల్లల పట్ల మీరు బాధ్యతను నెరవేరుస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా
ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని గుర్తుపెట్టుకోండి. వీరికి రాజకీయ రంగాలలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండాలి అని ఆసక్తి ఎవరికైతే ఉందో వారికి ఈ సమయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రం జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మీరు ఎప్పటి నుండో ఏదైతే ఒకటి అంటే జరగాలి అని అనుకుంటూ ఉన్నారో, అది జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో వాటి నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు. ఖచ్చితంగా కూడా మీకు ఒక శుభ యోగం అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఒక విషయంలో శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఆ వార్త విని తెలుసుకున్నాక మీ కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో కృషి చేసి ఫలితం లేదు అని బాధపడుతూ ఉన్నారో అది ఇప్పటికీ మీకు జరిగింది అంటే ఖచ్చితంగా కూడా మీరు చాలా అంటే చాలా సంతోషపడతారు. మీరు ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు వస్తాయని చెప్పవచ్చు. అలా ఈ యొక్క సింహరాశి వారికి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే అద్భుతమైనటువంటి రాజయోగం అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ నెలలో పూర్తిగా కూడా వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సింహరాశి వారికి అక్టోబర్ నెల పూర్తిగా కలిసి రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా శుభవార్తలు వస్తాయి, శుభ ఫలితాలను పొందుతారు. అలానే వీరికి జాతకరీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. వీరి జాతకంలో వీరికి ఉన్నటువంటి శుభ ఫలితాలు అనేవి సాధారణం రోజుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. సాధారణంగా వీరికి ఉన్నటువంటి శుభయోగాలు ఈ సమయంలో అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు ఏదైనా చేయనివ్వండి, ఖచ్చితంగా కూడా అది కలిసి వస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతీది కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మధ్యాహ్నం 12 తర్వాత ఒక శుభవార్త అయితే రాబోతూ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత ఒక శుభవార్తను ఈ యొక్క సింహరాశి వారు వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి లాభాలు ఈ సమయంలో అధికంగా రాబోతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. అయితే అక్టోబర్ నెలలో ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి లాభాలైతే ఉన్నాయి. అంటే ఈ నెలలో వీరు కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అయితే చూస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను అయితే తెలుసుకున్నాం. అక్టోబర్ 1వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత శుభవార్త వస్తుంది. ఆ వార్త విన్నాక మీ కళ్ళల్లో నీళ్లు అయితే ఆగవు. ఎప్పటి నుండో కాదు అనుకుంటున్నటువంటి ఒక వార్త, ఒక పని, అందులో విజయం అనేది పొందారు అంటే ఖచ్చితంగా కూడా ఎవరికి అయినా సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అలా ఈ సమయంలో సింహరాశి వారికి అయితే ఒక శుభవార్త విని ఆనంద బాష్పాలను వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాల ప్రకారం అయితే అనుకూలమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కూడా వీరికి అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖున మంచి లాభాలైతే ఉన్నాయి. ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే తప్పకుండా కూడా వీరికి మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇష్ట దైవారాధనతో వీరి యొక్క దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక సింహరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంటుంది అని పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.